ఓం వారాహిదేవియే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో వారాహిదేవి నవరాత్రిలో రెండో రోజు. ఈరోజు అమ్మవారిని ఏ అలంకారంలో పూజించాలి, ఇంకా అమ్మవారికి ఈరోజు ఏ నైవేద్యం సమర్పించాలి, ఇంకా తిథి ఎప్పటి నుండి ప్రారంభం ఎప్పటి వరకు ఉంది, ఇంకా చాలామందికి ఈ నవరాత్రికి సంబంధించి ఇంకా డౌట్స్ అయితే ఉన్నాయండి. ఒకవేళ ఈ నవరాత్రులు 15వ తేదీ ఉదయం ప్రారంభిస్తే రెండో రోజు కింద సాయంత్రం నుండి మళ్ళీ పూజ కంటిన్యూ చేసుకోవచ్చా అని సందేహాలు అయితే అడుగుతున్నారు. ఇంకా మధ్యలో పీరియడ్స్ వస్తే ఏం చేయాలి, ఇలా చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయండి. వాటన్నిటిది కూడా ఈరోజు క్లియర్గా ఈ వీడియోలో తెలియజేస్తాండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇంకా ఈ మొదటి రోజు ఎవరైతే కలశం పెట్టుకోకుండా అంటే పీఠం ఏర్పాటు చేసుకోకుండా పూజ చేసుకోలేదనుకుంటున్నారో వాళ్ళు రెండో రోజు నుండైనా మొదలు పెట్టొచ్చా అనే డౌట్ అయితే ఉంటుందండి. ఆ విషయం మీద కూడా క్లారిటీగా అయితే తెలియజేస్తాను. మనకి ఎంతో శక్తివంతమైన వరాల జల్లు కురిపించే ఆ తల్లి వారాహి అమ్మని మనం కొలిచినట్లయితే మనకి ఉన్న అన్ని ఇబ్బందులైతే ఆ తల్లి తొలగిస్తుందండి. ప్రతి ఒక్కరూ కూడా ఆ తల్లిని మనస్ఫూర్తిగా కొలిచేందుకు పూజించేందుకు ప్రయత్నించండి. మనకి మొదటి రోజు వచ్చి కలశం 15వ తేదీ అనగా రేపు ఉదయం అయితే పెట్టుకోవాలండి. తెల్లారుజామున అంటే వారాహి అమ్మకి పూజ ఎప్పుడు ఏ టైంలో చేయాలంటే సూర్యోదయానికి ముందు, ఉదయం పూటైతే సూర్యోదయానికి ముందు చేసుకోవాలండి. సాయంత్రం వేళలో ముందు సూర్యాస్తమయం తర్వాత చేసుకోవాలి. కానీ మనకి పాడ్యమి తిథి రేపు మధ్యాహ్నం వరకే ఉందండి. మనం అందుకే రేపు ఉదయం వేళలోనే మనకి మొదటి రోజుగా పూజ అయితే చేసుకోవాలి. మొదటి రోజుగా మనం కలశం పెట్టుకునే వాళ్ళు కలశం పెట్టుకొని, అఖండ దీపం పెట్టుకునే వాళ్ళు అఖండ దీపం పెట్టుకొని, పూజాపీఠం ఏర్పాటు చేసుకోవాలనుకునే వాళ్ళు పూజాపీఠం ఏర్పాటు చేసుకునైనా ఈ మొదటి రోజు బ్రహ్మముహూర్తంలో అయితే చేసుకోవాలండి. అంటే రేపు ఉదయం అయితే చేసుకోవాలి. రెండో రోజు కింద మనం రేపు సాయంత్రం నుండైనా కంటిన్యూ చేసుకోవచ్చు. మాకు ఉదయం కుదరదండి, మేము సాయంత్రం వేళలో చేసుకుంటాం అనుకునే వాళ్ళు మరలా రేపు సాయంత్రం నుండి అయితే రోజు పూజ అయితే కంటిన్యూ చేసుకోవచ్చండి. ఇంకా ముందుగా ఈ రెండో రోజు ఆషాఢ శుద్ధ విద్యా తిథి ఎప్పటి నుండి ప్రారంభమైందంటే 2026 సంవత్సరం జూలై 15వ తేదీ బుధవారము మధ్యాహ్నము 1:52 ప్రారంభమయ్యి జూలై 16వ తేదీ గురువారము 11:50 వరకు అయితే ఉంటుందండి. అంటే మనం ఉదయం పూట పూజ చేసుకోవాలనుకునే వాళ్ళు మనం 16వ తేదీ ఉదయం అయితే చేసుకోవాలండి. అంటే బ్రహ్మముహూర్తాలు చేసుకోవాలి. ఒకవేళ సాయంత్రం వేళలో పూజ చేసుకోవాలనుకునే వాళ్ళు 15వ తేదీ సాయంత్రం అయితే చేసుకోవచ్చు. ఈరోజు అమ్మవారిని ఏ రూపంలో పూజించాలంటే నవదుర్గ రూపంలో పూజించే వాళ్ళు బ్రహ్మచారిణిగాను, అష్టమాత్రిక రూపంలో పూజించే వాళ్ళు బ్రహ్మీదేవిగాను, వారాహిదేవి రూపంలో వారాహిదేవిగాను ఈరోజైతే పూజలు అందుకుంటారండి ఆ తల్లి. ఈరోజు అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం వచ్చి కట్టె పొంగలి, పులిహార. మీరు ఒకవేళ ఈ నైవేద్యాలు సమర్పించలేము అనుకుంటే అమ్మవారికి బెల్లంతో చేసిన పానకం అయితే ప్రతిరోజు కూడా నివేదించండి. లేదా అమ్మవారికి అవి ఏమి చేయలేము అనుకుంటే మీ దగ్గర ఏ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే ఆ ఫ్రూట్స్ అయినా అమ్మవారికి సమర్పించండి. అమ్మవారికి దానిమ్మ గింజలైనా సమర్పించవచ్చు, చాలా ప్రీతికరం. ఈరోజు మొదటి రోజు ఎవరైతే పూజ చేసుకోలేదో ఒకవేళ రెండో రోజు మనం పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవచ్చండి. మొదటి రోజు కుదిరిన వాళ్ళు రెండో రోజు అయినా చేసుకోవచ్చు. ఒకవేళ ఈ నవరాత్రుల మధ్యలో మొదటి రోజు మేము స్టార్ట్ చేసామండి, నవరాత్రుల మధ్యలో మాకు ఎప్పుడైనా పీరియడ్స్ వస్తే ఏం చేయాలి అనే సందేహం అయితే ఉంటుందండి. వాళ్ళు ఏంటంటే ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ చేత అయితే మిగిలిన రోజులు కంటిన్యూ చేయవచ్చు. ఒకవేళ మీకు ఎవరు పూజ చేయడానికి కుదరదు అనుకుంటే మీరు సపరేట్ పీఠం ఏర్పాటు చేసుకుంటే మీ ఎవరి చేతైనా ఆ పీఠం కదిలించి ఆ వస్తువులన్నీ ఒకచోట పక్కన పెట్టవచ్చండి. తర్వాత మీరు పీరియడ్స్ అయిపోయిన తర్వాత మీ పూజ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు. ప్రతిరోజు ఈ 9 రోజులు పూజ ఎలా చేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే ఉందండి. అలాగే సేమ్గా ప్రతిరోజు కూడా అలాగే పూజ చేసుకుంటే సరిపోద్దండి. ఒకవేళ మీరు ప్రత్యేకంగా ఏమైనా దీపాలు పెట్టుకోవాలంటే ఆ దీపాలను వెలిగించుకోవచ్చు. ప్రత్యేకంగా 9 రోజులు 9 రకాల కుంకుమలు ఉంటాయి కదండి, అలా కుంకుమలతో అర్చించుకోవచ్చండి. మా దగ్గర ఏమీ లేవు అనుకుంటే మన దగ్గర ఏ కుంకుమ ఒక రకం కుంకుమ ఉంటే ఆ కుంకుమతో పూజ చేసుకోవచ్చు. మీ దగ్గర ఏ దీపాలు రకరకాలు పెట్టలేదు
చేయలేమనుకుంటే నార్మల్గా మన ఇంట్లో ఉన్న దీపాలతోనే అమ్మవారికి సింపుల్గా దీపం వెలిగించుకొని అమ్మవారికి దగ్గర ఒక నైవేద్యాన్ని సమర్పించి మనస్ఫూర్తిగా పూజ చేసుకున్న చాలండి. అమ్మవారి నామాలు చదువుకుంటా, అమ్మవారి అష్టోత్తరాలు చదువుకుంటా అమ్మవారికి పూజ చేసుకుంటే చాలు. ఒకవేళ మేము ఇవేమి చేయలేము అనుకుంటే కనుక ఓం వారాహిదేవియే నమః అనుకుంటా కూడా ఆ తల్లికి పూజ అనేది చేసుకోవచ్చు. ఇంకొకరు కామెంట్లు అడిగారండి, మనం మొదటి రోజు అమ్మవారి పటం పెడతాం కదండి, మళ్ళీ ప్రతిరోజు కూడా అమ్మవారి పటం కదిలించి తుడిచి మళ్ళీ పెట్టుకోవాలని. అలాగేం చేయనవసరం లేదండి. మనం పీఠం ఏర్పాటు చేసుకున్న తర్వాత అమ్మవారి ఫోటోని అయితే కదిలించకూడదండి. అమ్మవారి ఫోటోని అలాగే ఉంచాలి. మనం నిత్యం పెట్టుకునే పూలైతే మారుస్తూ ఉండాలండి. పూల వట్టికే మనం మార్చి అక్కడ పీట మీద కొంచెం శుభ్రం చేసుకొని మళ్ళీ తర్వాత రోజు పూజకైతే మనం సిద్ధం అవ్వాలి. ఈ విధంగా మనం ప్రతిరోజు పూజ అయితే చేసుకోవాలండి. ఒకవేళ మీరు 9 రోజులు అమ్మవారికి పూజ చేసుకోవడం కుదరదు అనుకునే వాళ్ళు అమ్మవారికి ఏదో ఒక రోజు పూజ అయినా చేసుకోండి. లేదా అమ్మవారికి పంచమి తిథి అంటే చాలా ఇష్టము, ఆ రోజైనా అమ్మవారికి పూజ అనేది నిర్వహించుకోవచ్చు. లేదా లాస్ట్ 3 రోజులు కానివ్వండి, మీకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు ఆ తల్లికి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే అండి. ఇంకా ఏమన్నా ఈ నవరాత్రికి సంబంధించి సందేహాలు ఉంటే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.